హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయిపోయింది. సో ఇవాళ పెద్దంత మ్యాటర్ నిజంగా ఏం లేదు. ఏంటంటే ఇవాళ మొత్తం ఫ్రైడే స్పాన్సర్షిప్ ఈవెంట్ అన్నట్టుగా పెట్టుకున్నారు కాబట్టి ఎపిసోడ్ అంతా చందన బ్రదర్స్ వాళ్ళకి ఇచ్చేసినట్టున్నారు. సో 70% ఎపిసోడ్ అంతా వాళ్ళదే నడిచింది. టాస్క్ అవ్వచ్చు అండ్ వాళ్ళ కలెక్షన్ని పోర్ట్రేట్ చేయడం అవ్వచ్చు, ఇదంతా ఎస్ బాగా చేశారు, బాగుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద కంటెస్టెంట్స్ ఒక్కటే తీసుకోవాలి అనుకుంటే కనుక మార్నింగ్ లేచిన వెంటనే మెహబూబ్ తోటి మార్నింగ్ మస్తీ ఇది డైలీ రెగ్యులర్గా ఒకరితో పెట్టించడం అయిపోయింది. 16 వీక్స్ 60 మెంబర్స్ అన్నట్టు అయిపోయింది కాబట్టి సో అయితే నడిపించాడు, వెల్ అండ్ గుడ్ అయిపోయింది. బట్ రిమైనింగ్ షో అంతా కూడా వన్ మ్యాన్ షో అయిపోయింది. ఫ్రైడే స్టార్ అవినాష్. ఎందుకు అంటే ఈవెన్ కాలికి దెబ్బలు తగిలినా కూడా తనకున్నటువంటి టాలెంట్ తోటి ఏం చేయగలుగుతాడు అనేది చాలా క్లియర్గా, అంటే మోరోవర్ ఫిజికల్ టాస్క్ అనేది పెద్దంత లేదు కాబట్టి సో ఈ ర్యాంప్ వాక్లు, ఈ డ్రెస్సింగ్ ఇవే ఉన్నాయి. అండ్ స్పెషల్ టాస్క్ ఇచ్చాడు కాబట్టి యాక్ట్ లైక్ ఎ మిర్రర్ అని. సో అక్కడ అయింది. ఓకే, చిన్న చిన్న గ్లిచెస్ కామన్ వచ్చాయి, అంతా అయిపోయింది. అండ్ ఓవరాల్ ఎపిసోడ్ గురించి పెద్ద చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఇక్కడ ఎవరికి సపరేట్ క్లాష్లనా ఇంకోటనా డెసిషన్ మేకింగ్ అనా ఏంటి అనేది వాళ్ళు ఏమీ లేదు. అందరూ నార్మల్గా ఉన్నట్టే ఉంది డే. సో అట్లీస్ట్ గొడవలు లేకుండా ఉంది అనుకున్న దాంట్లో ఒక చిన్న డిస్టర్బెన్స్ రావడం, అది క్లియర్ చేసుకున్నారు, అంత అయిపోయింది. సో ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ ఎలిమినేషన్. ఈసారి ఎలిమినేషన్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎలిమినేట్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది అన్న పేర్లు అటు సోషల్ మీడియా నుంచి చూసినా ఏం చేసినా కానీ ఎక్కువ మెహబూబ్ది కనిపిస్తుంది. ఆ తర్వాత ఎవరున్నారు చెప్పడానికి అంటే కుమార్ సాయి ఆల్రెడీ కెప్టెన్షిప్లో ఉన్నాడు. మరి ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అన్న పాయింట్ అయితే నో క్లారిటీ. సోషల్ మీడియా ప్రకారం అందరూ అంటున్నది అయితే మెహబూబ్. లాస్ట్ వీక్ టాస్క్లంతా ఏం జరిగాయి ఏంటి అని చూసుకున్నప్పుడు సోహైల్ బతికిపోయాడు. ఒకవేళ ఎలిమినేషన్ సంబంధించి ఈ సాటర్డే ఎలిమినేషన్ నిన్న ప్రాసెస్ జరిగి ఉంటే ఖచ్చితంగా సోహైల్ ఎలిమినేషన్లో ఉండేవాడు. అది ఒకటి ఉంటుండే. అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఆల్ గుడ్, మిగతా అంతా బాగానే ఉంది. సో ఎవరు ఇప్పుడున్న వాళ్ళలో ఎలిమినేషన్కి వెళ్తారు అన్న పాయింట్ దగ్గర జస్ట్ నార్మల్గా థింక్ చేసుకున్న ఏం చేసిన ఉన్న దీనికైతే మెహబూబ్ అంటున్నారు. అండ్ ఇంకొకటి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే TV9 దేవి మళ్ళీ వస్తుందా, బ్యాక్ టు హౌస్ ఏమైనా ఛాన్స్ ఉందా అని చెప్పి కూడా వస్తుంది. యాక్చువల్లీ బిగ్ బాస్ కూడా ఇది మనం చెప్పడం జరిగింది చాలాసార్లు. ఏంటంటే ఇప్పుడు ఒకవేళ బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చిందంటే గేమ్ క్రెడిబిలిటీ పోతుంది. దీనికి ఎవరు ఎలిమినేట్ చేశారు ఏంటి అనేది బయట కారణాలు 1,000,000 ఉండొచ్చు. వన్స్ మళ్ళీ గేమ్లోకి ఎంటర్ అయ్యారు, సేమ్ లాస్ట్ సీజన్లో అయినట్టు శ్యామ్ల వాళ్ళు గేమ్లోకి ఎంటర్ అయితే మాత్రం మొత్తం అంతా ఓవరాల్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. సో అలా కానివద్దు ఈసారి, ఉన్నది ఉన్నట్టే. ఎందుకంటే ఆల్రెడీ ఇద్దరిని పంపి ముగ్గురిని తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళని అట్లాగే ఉండనిస్తే బాగుంటుంది. అంతే తప్ప కొత్తగా ఇప్పుడు రూల్స్ ఇవన్నీ మార్చి ఉన్నదాన్ని పెంట చేయొద్దు. ఇది బిగ్ బాస్కి చాలామంది నుంచి ఇస్తున్నటువంటి ఒక సజెషన్. అలాగే ఇంకా ఏం పెడుతున్నారు ఏంటి అనేది చూసుకుంటే కనుక ఈ ఓటింగ్స్కి సంబంధించి చాలామంది ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది తెలియట్లేదండి. వాళ్ళ ఓటింగ్స్లో మాత్రం ఎలిమినేషన్స్ అయితే 90% మెహబూబ్కి ఉంది. సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు, థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అని చూస్తే స్వాతి దీక్షిత్కి కొంతమంది అంటున్నారు, ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పటికే థర్డ్ వీక్ అయిపోయింది కాబట్టి ఈ బ్యాలెన్స్లో తను ఎక్కడో మిస్ అవుతుంది అన్న పాయింట్లో అంటున్నారు. అండ్ హారికకి కూడా కొద్దిగా ఛాన్స్ ఉంది. బట్ 90% ఈసారి మెహబూబే ఎలిమినేషన్లో ఉండబోతున్నాడు ఫైనల్ 1 అన్న ఇది ఉంది. బట్ ఇప్పుడు ఏమవుతుంది ఏంటి అనేది రేపు ఓటింగ్స్ తర్వాత తెలుస్తుంది కాబట్టి సోషల్ మీడియా ట్రెండ్ అయితే ఇది. సో అదర్ దాన్ దట్ నో నీడ్ టు డిస్కస్ అబౌట్ మోర్ ఆన్ దిస్. హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టున్నారు. షో అయితే చూడ్డానికి బాగుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ చందన బ్రదర్స్, మంచి కలెక్షన్ క్రియేట్ చేసినట్టున్నారు, బాగున్నాయి నిజంగానే చూడ్డానికి. థ్యాంక్ యూ. మీ పవన్ కృష్ణమూర్తి. విల్ మీట్ ఆన్ టుమారో. అసలే సాటర్డే ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి మేబీ రేపే ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. చెప్పలేం, ట్విస్ట్ ఏదైనా జరగచ్చు.
అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ మీ పవన్ కృష్ణమూర్తి. బాయ్.